హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే శ్రీ అప్రమేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామండి. ఊరు నుంచి మా పేరెంట్స్ వచ్చారు కదా, సో ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఇదేంటి నైస్ రోడ్ నుంచి మేము మైసూర్ రోడ్ ఎగ్జిట్ ద్వారా ఈ టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మైసూర్ రోడ్ నుంచి మేము ఇక్కడైతే ఎక్స్ప్రెస్ హైవే మీదుగా వెళ్తున్నామండి. ఎక్స్ప్రెస్ హైవే నుంచి మనము చెన్నపట్నం ఎగ్జిట్ తీసుకుంటే మనకి ఈ టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఈ టెంపుల్ మనకి ఎక్కడ ఉంది అంటే రామ్నగర్ జిల్లాలో ఉంటుందండి. కర్ణాటకలోని రామ్నగర్ జిల్లాలో చెన్నపట్నం తాలూకాలో మల్లూరు గ్రామంలో అయితే ఈ టెంపుల్ ఉంటుందండి. శ్రీ అప్రమేయ స్వామి టెంపుల్. అలానే అంబేగల్లు కృష్ణ టెంపుల్ అండి. లోపల మనకి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చిన్ని కృష్ణుడు వెన్నముద్దని చేతిలో పట్టుకొని పాకుతున్న భంగిమలో అయితే మనకైతే దర్శనం ఇస్తారండి చిన్ని కృష్ణుడు. అదే ఇక్కడ టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఇక్కడైతే ఎక్స్ప్రెస్ హైవే మీదుగా వెళ్తూ ఉన్నామండి. పక్కనే అయితే ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. టీ తాగేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనకి టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు మంచిగా. మనకి టెంపుల్ ఆఫ్టర్నూన్ 12:30, 1 కల్లా క్లోజ్ చేసేస్తారండి దర్శనాలు అయితేను. ఇంకా శని ఆదివారాల్లో అయితే మనకి అన్నప్రసాదం కూడాను పెడతారండి. శని ఆదివారాలు మాత్రమే పెడతారు, మిగతా రోజుల్లో కాదు. ఇంకా మేము వచ్చింది శనివారం కాబట్టి ఇంకా ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారండి. 12:30 కల్లా హారతి మహానైవేద్యం పెట్టేసి ఇంకా దర్శనం అయితే ఉండదండి. ఇంకా తర్వాత 1:30 వరకు ప్రసాదాలు అయితే పెడుతూ ఉంటారు శని ఆదివారాలు. ఇదేనండి శ్రీ అప్రమేయ స్వామి టెంపుల్. ఇక్కడ మనకి అప్రమేయ స్వామి అంటే విష్ణుమూర్తి అండి. మనకి ఈ టెంపుల్ లోపల మనకి శ్రీ అప్రమేయ స్వామి, అలాగే అరవిందవల్లి అమ్మవారు, అలానే చిన్ని కృష్ణుడు విగ్రహాలు అయితే ఉంటాయండి. మనకి ఇక్కడ ప్రత్యేకత చెప్పాను కదా, చిన్ని కృష్ణుడు చేతిలో వెన్నముద్దను పట్టుకొని పాకుతున్న భంగిమలో మనకైతే దర్శనం అయితే ఇస్తారు. ఇంకా ముందుగా అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా మనకి విష్ణుమూర్తి అయితే దర్శనం జరుగుతుంది. అలాగే అరవిందవల్లిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి చిన్ని కృష్ణుడి దర్శనం అయితే చేసుకుంటామండి. చాలా ప్రసిద్ధి చెందినదండి, చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఈ టెంపుల్కి అయితే 3000 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. ఈ టెంపుల్ ఇప్పటిది కాదు, చాలా పురాతనమైన టెంపుల్. ఈ ఆలయాన్ని మనకి 12వ శతాబ్దంలో చోళరాజులైతే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారండి. మనకి ఇదిగోండి ఇక్కడ టెంపుల్ లోపల ముందుగా మనం వెళ్ళగానే మనకైతే విష్ణుమూర్తి అయితే దర్శనం ఇస్తారండి. ఇంకా తర్వాత చెప్పాను కదా, అరవిందవల్లి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనకి చిన్ని కృష్ణుడి దర్శనం అయితే జరుగుతుంది. చాలా ఫేమస్ అండి ఇక్కడ చిన్ని కృష్ణుడు. మనకి ఎక్కడా కూడాను పాకుతున్న భంగిమలో చిన్ని కృష్ణుడిని చూసి ఉండరండి. ఇక్కడే మనకి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలో మనకి చిన్ని కృష్ణుడు చిన్న శిశువులాగా మనకైతే దర్శనం ఇస్తారండి. అది ఫేమస్. మనకి 12వ శతాబ్దంలో చోళరాజులైతే ఈ టెంపుల్ని నిర్మించారు. ఇక్కడ చెప్పాను కదా 3 ప్రధాన దైవాలుగా ఉంటారనేసి, శ్రీ అప్రమేయ స్వామి, అరవిందవల్లి, అలానే చిన్ని కృష్ణుడు. ఇదిగోండి చిన్ని కృష్ణుడు. ఇంక ఇక్కడైతే దర్శనం అయితే చేసుకున్నామండి. ఇక్కడ మనకి శని ఆదివారాలు అయితే అన్నప్రసాదం అయితే పెడతారండి. సో ఇంక ఇక్కడైతే అందరం కూడా ప్రసాదం కోసం కూర్చున్నామండి. చాలా టేస్టీగా ఉంటుందండి ప్రసాదం అంటేనే టేస్టీగా ఉంటుంది. ఇంకా అక్కడ మనకి ఇక్కడ పొంగల్ అయితే పెడతారు. చాలా స్వీట్ పొంగలి, చాలా టేస్టీగా ఉంటుందండి. శని ఆదివారాలు మాత్రము ఇక్కడ ప్రసాదం అయితే పెడతారండి. 12:30కి మనకి దర్శనం అయితే క్లోజ్ అవుతుందండి. ఆఫ్టర్నూన్ 12:30 నుంచి ఇక్కడ మనకైతే ఇంకా ప్రసాదం పెడతారు. ముందుగా అయితే ఇదిగోండి ఇక్కడైతే బిసిబేళ బాత్ అయితే పెట్టారు. తర్వాత అయితే పెరుగన్నము, తర్వాత స్వీట్ పొంగలి, పెరుగన్నము పెట్టారు. ఇంకైతే తర్వాత పులియోగరే కూడా పెట్టారండి. ఇంకా అవైతే ప్రసాదం తీసుకొని ఇక్కడ పక్కనే మనకి టెంపుల్ పక్కన చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. సో ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని ఇంకా బయటకు వస్తే ఇక్కడ చెన్నపట్నాలో మనకి చెక్క బొమ్మలకి చాలా ప్రసిద్ధి అండి. చాలా ఫేమస్ అనమాట చెక్క బొమ్మలు. చాలా వెరైటీసు చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ అప్రమేయ స్వామి టెంపుల్ పక్కనే ఒక చిన్న షాపింగ్ ఉంది. సో అయితే అందరం అయితే చిన్నగా షాపింగ్ అయితే చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇది అండి ఈరోజు వ్లాగు. శ్రీ అప్రమేయ స్వామి అంబేగలు కృష్ణ టెంపుల్ అండి. చాలా ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.